దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుండి పాపము ఈ లోకములోనికి ఎలా ప్రవేశించినది అనే విషయాలను మనము ధ్యానించుకుందాం. దేవుడైనటువంటి యెహోవా ఈ సృష్టిని సమస్తాన్ని కూడా చేసిన తరువాత మరి ఆదాము అవ్వలను సృజించిన తరువాత ఈ యొక్క ఆదాము అవ్వలు ఉండడానికి ఒక చక్కటి గృహాన్ని ఏదోను తోట అనే గృహాన్ని సిద్ధపరిచి వీరిరువురిని కూడా భార్య భర్తలుగా వివాహ వ్యవస్థలోనికి అడుగుపెట్టి మరి మీరు సంతోషంగా ఉండండి, మీరు ఆనందంగా జీవించండి అని దేవుడు ఆదామును అవ్వలను దేవుడు ఆశీర్వదించడం మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు ఆదాము అవ్వల పట్ల ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. వారు సంతోషంగా ఉండాలి అని దేవుడు కోరుకున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. కానీ దేవుడు సమస్తాన్ని కూడా సృజించి తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలాల్ని కూడా తినమని చెప్పి ఒకే ఒక ఆజ్ఞ అనేది దేవుడు పెట్టాడు, ఒక రూల్ అనేది పెట్టాడు. మీరు తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలాన్ని మీరు తినండి, ప్రతి చోటుకు మీరు వెళ్ళండి, కానీ మంచి చెడ్డలు తెలివిచ్చే ఆ యొక్క వృక్ష ఫలాలను మీరు తినకండి అని దేవుడు అక్కడ ఆజ్ఞ ఇచ్చినట్లుగా మొదటి అధ్యాయంలో మనకి కనబడుతుంది. మొదటి అధ్యాయం 16వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడైనటువంటి యెహోవా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం. దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. అంటే దేవుడు మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాలని తినకూడదు అని ఖచ్చితంగా అక్కడ ఆదాముకి అవ్వకి చెప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఖచ్చితంగా మీరు ఇది చెయ్యకూడదు అనే ఒక రూల్ అనేది దేవుడు అక్కడ పెట్టి ఉన్నాడు. అంటే అది పెట్టడానికి గల కారణం ఏంటి? ఆ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు అనే మాట మనం ఆ వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ లోకంలో కూడా మరి కొన్ని సందర్భాల్లో ఆ చోటుకు వెళ్ళకండి, అది చాలా ప్రమాదకరమైనటువంటి చోటు అని చెప్తూ ఉంటారు. అలాగే మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉండగా కొన్ని మరి ప్రమాదకరమైనటువంటి ఆ యొక్క టర్నింగ్స్ వచ్చినప్పుడు మరి ప్రభుత్వం వారు కూడా ఆ యొక్క మరి అక్కడ బోర్డ్స్ అనేవి పెట్టడం మనం చూస్తూ ఉంటాం. మరి ప్రమాదకరమైనటువంటి మలుపు ఉన్నది, మీరు స్లోగా వెళ్ళండి అని వారు చెప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే మరి దేవుడు కూడా ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాలని తినకూడదు అని చెప్పి ఉన్నాడంటే దాని వెనకాలకు కూడా దేవుడి యొక్క ఉద్దేశం అనేది మరి ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆదాము అవ్వలకి మంచి కొరకే ఆ మాటలు చెప్పాడే కానీ వారు నాశనం అయిపోకూడదు అనే విషయంలో కోణంలో దేవుడు అక్కడ చెప్పలేదు. అంటే ఈ వచనాన్ని మనం మరొకలాగా అర్థం చేసుకుంటే మరి మానవుడు దేవునికి విధేయతను చూపిస్తున్నాడా, విధేయతను చూపించట్లేదా, దేవుడికి మాటకి మానవుడు గౌరవాన్ని ఇస్తున్నాడా, ఇవ్వట్లేదా అని మానవుడిని కూడా మరి పరిశీలించడానికి, పరిశోధించడానికి, అక్కడ చెక్ చేయడానికి కూడా ఇటువంటి ఆజ్ఞ అనేది అక్కడ పెట్టి ఉండవచ్చు. మరి ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు ఆ యొక్క పండును తినొద్దు అని ఖచ్చితంగా అక్కడ ఆజ్ఞాపించినాడు. ఈరోజు మానవులు అయినటువంటి మనం కూడా, చిన్నపిల్లలు కూడా ఏ పని అయితే చేయొద్దు అని పెద్దవారు చెప్తూ ఉంటారో అదే పని అనేది చిన్నపిల్లలు చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఆదాము అవ్వల విషయంలో కూడా దేవుడు ఏ పని అయితే చేయొద్దు అని చెప్పేసి అన్నాడో ఆ పనిని చేయడానికి హృదయంలో వారికి ప్రేరేపణ అనేది కలిగినది. ఇక్కడ మనం 3వ అధ్యాయాన్ని కనుక చూసినట్లయితే దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండేది. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే లోకంలో చాలా రకాలైనటువంటి జంతువులు మనకి కనబడుతూ ఉన్నాయి. మరి ఆ జంతువులన్నిటిలో కూడా ఇక్కడ సర్పాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే యుక్తిని కలిగినట్లుగా మనకి కనపడుతుంది. అంటే ఇక్కడ యుక్తి అనే విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే మరి ఉపాయము, మరి తెలివితేటలు, మరి సమయస్ఫూర్తి అనే మాటలు మనకి కనపడుతూ ఉంటాయి. అంటే జ్ఞానం ఉండడం మంచిదే. ఆ జ్ఞానం అనేది మంచికి ఉపయోగిస్తున్నామా, చెడుకు ఉపయోగిస్తున్నామా అనే కోణంలో ప్రతి ఒక్కరూ కూడా దానిని అర్థం చేసుకోవాలి. ఇక్కడ సర్పము మంచి ఉద్దేశంతో ఏదోనో తోటలోనికి ఇక్కడ రాలేదు. సర్పము అని అనగా ఇక్కడ మనం మరి సాతాను అనే కోణంలో మనం ఆలోచన చేయాలి. మనం చూసినట్లయితే చూడండి, 2వ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో కనుక మనం చూసినట్లయితే మరి పౌలు భక్తుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు. అంటే సర్పము తన కుయుక్తి చేత, అంటే యుక్తి అంటే మంచి ఆలోచన, మంచి, కానీ ఇక్కడ కుయుక్తి అనే మాటలు మనకి కనబడుతున్నాయి. అంటే అది మంచి ఆలోచన అయితే కాదు, చెడ్డ ఆలోచన, దురాలోచన,
ఎదుటి వ్యక్తుల్ని గాయపరిచే ఆలోచన, ఎదుటి వ్యక్తుల్ని నాశనానికి తీసుకువెళ్ళిపోయే ఆలోచనలు కుయుక్తిలోనికి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ 3వ వచనం ప్రకారం సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరుచినట్లుగా మీ మనస్సులను చెరపకుడి. అంటే సర్పము అనగా సాతాను సర్పము రూపములో ఇక్కడ అవ్వమ్మ దగ్గరకు వచ్చి అవ్వమ్మ యొక్క హృదయానంతటినీ కూడా ఇక్కడ పాడు చేయడం అనేది చూస్తున్నాం. అంటే తన హృదయంలో ఒక ఒక ఆలోచన అనేది పుట్టించడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే ఈ 2వ అధ్యాయంలో గనక 3వ అధ్యాయంలో గనక చూసినట్లయితే ఇక్కడ సర్పాన్ని గురించి మరికొన్ని విషయాలు మరి ప్రకటన గ్రంథంలో మరి ఈ విధంగా మనకి కనపడుతూ ఉన్నాయి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదియను సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఈ వచనాన్ని ప్రకారం మనం అర్థం చేసుకునే వాక్యాన్ని కనుక మనం చూసినట్లయితే, సర్వలోకమును మోసపుచ్చుచు అంటే ఏదోనో తోటలో మొట్టమొదటిగా అవ్వమ్మ దగ్గరికి వెళ్ళినటువంటి ఈ సర్ప రూపంలో వెళ్ళినటువంటి సాతాను ఈరోజు సర్వలోకాన్ని అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశానికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా ఈ అపవాదైనటువంటి సాతాను వెళ్ళి వారిని పాపములో పడవేయడానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మరి ఈరోజు అపవాదిని కనుక మనం చూసినట్లయితే, ఒకప్పుడు ఈ సాతాను కూడా దేవుని యొక్క ఆస్థానంలో ఒక దేవదూతగా మనకి కనబడుతోంది. మరి దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడైతే ఈ అపవాది సాతాను ఆలోచనలు చేసి ఉన్నదో, మరి ఆ యొక్క సర్పము మరి త్రోసివేయబడింది. మరి ఆ యొక్క దేవుని దగ్గర నుండి పడద్రోయబడినట్లుగా మనకి కనబడుతుంది. అందుకే కింద వచనాల్లో మరి అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అంటే సాతానుకు కూడా ఎవరున్నట్లు మనకి కనబడుతుంది. ఇక్కడ ఆ సాతానుడికి కూడా అనుచరులు ఉన్నట్లుగా మనకి ఈ వచనాల ద్వారా మనకి కనబడుతుంది. అంటే ఈరోజు మరి సాతాను హవ్వని మోసపుచ్చడానికి ఆనాడు సర్పపు రూపములో మరి వచ్చి ఉన్నది. ఈరోజు మానవుడైనటువంటి నరుడిని ప్రతి ఒక్కరిని కూడా మోసపరచడానికి అనేక రకాలైనటువంటి మార్గాలను మరి సాతాను వాడుకుంటున్నట్లుగా మనకి ఇక్కడ కనపడుతుంది. కొంతమంది అధికారానికి పడిపోతూ ఉంటారు, కొంతమంది ధనానికి పడిపోతూ ఉంటారు, కొంతమంది ఈ లోకంలో ఉన్నటువంటి అందానికి పడిపోతూ ఉంటారు. రకరకాలైనటువంటి పరిస్థితులను బట్టి మానవుడు పాపములోనికి పడిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 2వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ ఆ సర్పము సాతానుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? అంటే సాతాను మనల్ని కోపము రేపేలాగా మాట్లాడు, సాతానుడు మనల్ని గాయపరిచేలాగా మాట్లాడు. సాతానుడు ఎప్పుడు కూడా చాలా తెలివైనటువంటి వాడు. మనల్ని జ్ఞానులుగా చేస్తాడు, మనకన్నీ తెలుసు అనే ఆలోచనలతో మాట్లాడతాడు, మనల్ని హెచ్చిస్తాడు, మనల్ని ఘనపరుస్తాడు, చాలా ప్రేమగా మాట్లాడతాడు, చాలా మృదువుగా అపవాది మనతోటి మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఈ లోకంలో పాపము నచ్చినంత ఇదిగా దేవుడు మనకు నచ్చడు. మందిరంలో మరి ఒక గంట సేపు కూర్చోవడానికి మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, కానీ అదే లోకంలో మనం ఉండడానికి చాలా సంతోషంగా ఉంటుంది. సమయము కూడా మనకి తెలియకోకుండా అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అపవాది చాలా తెలివైన వాడు. ఏ మానవుడిని ఏ విధంగా పడద్రోయాలో, ఏ యొక్క బలంతో కొట్టాలో, ఎలా పాపములోనికి లాగాలో అపవాదికి సమస్తము కూడా తెలుసు. అందుకే స్త్రీకి ఉన్నటువంటి, హవ్వమ్మకు ఉన్నటువంటి బలహీనతను ఇక్కడ ఉపయోగించుకుంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? అది ఆ స్త్రీతో, ఇది నిజమా? అంటే సమస్తము తెలుసు ఇక్కడ సాతానుడికి, కానీ ఏమీ తెలియనట్లుగా అక్కడ హవ్వమ్మ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఇది నిజమా? మన దగ్గర కూడా చాలామంది వ్యక్తులు వస్తూ వారు వచ్చిన ఉద్దేశం ఒకటి, వారి యొక్క మాటల్లో ఉన్నటువంటి ఉద్దేశం ఒకటి, వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి ఉద్దేశం అనేది ఒకటి. వారికి ఏమీ తెలియదు అన్నట్లుగా మనకి మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ సాతాను కూడా ఏమీ తెలియదు అనే ఉద్దేశంతో ఇది నిజమా? 2వదిగా, ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పిన. అంటే ఈ విషయాలన్నీ కూడా ఆల్రెడీ సాతానుడికి తెలుసు. కానీ ఇక్కడ సాతానుడు ఏం చేస్తున్నాడంటే, కొన్ని ప్రశ్నలని హవ్వమ్మ యొక్క హృదయంలోనికి ఇక్కడ పంపిస్తూ ఉన్నాడు.
అంటే తన హృదయాన్ని ఏం చేస్తున్నాడు? ఆ హృదయాన్ని పాడు చేయడానికే ఇక్కడ సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడు. అంటే సాతానుడు నేరుగా పాపము దగ్గరికి వెళ్ళి నువ్వు పాపము చెయ్యి అని డైరెక్ట్‌గా తీసుకువెళ్ళడు. పాపం చేయడానికి మార్గాల్ని క్రియేట్ చేస్తాడు. పాపములో పడడానికి ఆ దారులు మన కళ్ళెదుట మరి చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ హవ్వమ్మ విషయంలో కూడా సాతానుడు అదే చేస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అనే మాట ఎప్పుడైతే సాతానుడు అన్నాడో, అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వానిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అంటే ఈ మాటలు ఎప్పుడైతే ఇక్కడ సాతాను అడిగాడు, ఇక్కడ అవ్వమ్మ మరి ఇక్కడ దానికి ఆన్సర్ చెప్తుంది. తినకూడదు అని మాత్రమే చెప్పాడు ఇక్కడ దేవుడు. కానీ ఈ హవ్వమ్మ కొన్ని మాటలను చేర్చి తినకూడదు, ముట్టకూడదు, వాటి దగ్గరికి వెళ్ళకూడదు అనే విషయాలు కొన్ని యాడ్ చేసి ఇక్కడ ఆ యొక్క సర్పముతో మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనకి కనపడుతుంది. మరి ఇవన్నీ కూడా మరి ఈ దేవుని దృష్టికి మంచి పనులైతే కాదు. ఎప్పుడైతే దేవుడు తినొద్దు అని చెప్పేసి అన్నాడో ఖచ్చితంగా తినకూడదు, నేను తినను అని చెప్పేసి హవ్వమ్మ ఖచ్చితంగా చెప్పాలి. కానీ ఇక్కడ ఆ సంభాషణ అనేది పొడిగిస్తూ ఉంది. ఆ సందర్భాన్ని, ఆ మాటలను వారు పెంచుకుంటూ కూడా ఇక్కడ మూడవ వ్యక్తికి హవ్వమ్మ అవకాశం అనేది ఇస్తుంది. అందుకే ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో మరి అందుకు ఇక్కడ సర్పం మాట్లాడుతుంది, మీరు చావనే చావరు. అంటే ఇక్కడ అవ్వమ్మ యొక్క హృదయాన్ని వేరే ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతుంది. అంటే సమస్తాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. ఏదోన తోటని ఇచ్చాడు, ఏదోన తోటలో ఉన్న ఫలాలను ఇచ్చాడు, మరి సమస్త వృక్షాలని, ఆ యొక్క జంతువులు అన్నీ ఇచ్చాడు. ఇన్ని ఉండగా ఆ ఒక్క చెట్టు విషయంలోనే ఇప్పుడు ఏమైపోతుంది? క్యూరియాసిటీని పెంచేస్తున్నాడు అపవాది. ఇక్కడ కూడా అంటున్నాడు, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉండురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. అంటే మాయ మాటలకి ఇక్కడ హవ్వమ్మ పడిపోయినట్లుగా మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఆ మాటలు చెప్పిందో, ఎప్పుడైతే ఆ మాటలకే పడిపోయిందో, అపవాది కూడా మనకి మంచిగా మాట్లాడతాడు, ప్రేమగా మాట్లాడతాడు, చాలా వినయంతో మాట్లాడతాడు, మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు, మనల్ని ఘనపరుస్తూ ఉంటాడు, మనల్ని ఎక్కడికో లేపి ఎక్కడికో తీసుకెళ్ళిపోయి ఎంతో ఘనపరుస్తూ మరి మనల్ని హెచ్చించే స్థితిలో సాతానుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ సాతానుడు కూడా హవ్వమ్మతోటి మరి మీరు తినొచ్చు ఆ పండు, మీకు ఇంకా చాలా తెలుస్తాయి, మీరు ఇంకా దేవదూతలుగా ఉంటారు, మీరు చాలా ఆనందంగా ఉంటారు, మీకు అవి తెలుస్తాయి, ఇవి తెలుస్తాయి అని చెప్పేసి ఎన్నో మాయమాటలు అనేవి చెప్తూ ఉంటాడు. ఈరోజు లోకంలో కూడా మరి మాయమాటలకి మనం పడిపోతూ ఉంటాం. మరి అక్కడ మాయమాటలు చెప్పే మనుషులకి మనం పడిపోయి మరి మన యొక్క ధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉంటాం, మన సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటాం, మన యొక్క రిలేషన్షిప్స్ని కూడా మనం పాడు చేసుకునే స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. ఎప్పుడైతే మాటలు చెప్పాడో ఇక్కడ చూడండి ఏమని ఉంటుందో, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు ఉన్నట్టు చూసినప్పుడు ఆమె దాని ఫలములను కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను, అతడు కూడా తినెను. అంటే ఆ ఫలాల్ని ఏం చేసింది? కొన్నిటిని తీసుకుంది. అంటే కోసుకుంది అనే మాటలు ఇక్కడ మనకి కనబడవు. అంటే బహుశా అపవాది కోసి ఇచ్చుండొచ్చు ఆ ఫలాల్ని. ఆ మాట ప్రకారం ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తాను తినడమే కాకోకుండా తన భర్తకి కూడా ఆ యొక్క పండ్లను ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ అపవాది ఈ హవ్వమ్మని మోసం చేశాడు. మోసం చేయడం కాదు కానీ ఇక్కడ హవ్వమ్మ మోసపోయింది అనే మాటలు మనం గ్రహించవచ్చు. మోసం చేసేవాళ్ళు ఉన్నంతకాలం కూడా, మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం కూడా, మోసం చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ఈ లోకంలో వస్తూనే ఉంటారు. అలాగే ఈరోజు హవ్వమ్మ మరి ఈ సాతానుడు చెప్పినటువంటి ప్రతి మాటని కూడా విన్నది, ప్రతి మాటకి కూడా ఆకర్షింపబడి ఉన్నది. ఆ మాటలను బట్టి తనకేదో వస్తుందని చెప్పేసి సంతోషపడ్డది. మరి వెంటనే దేవుడికి చెప్పలేదు, తన భర్త అయినటువంటి ఆదాముకి కూడా ఒక్క మాట కూడా చెప్పుకోకుండా సొంతంగా తనంతట తానే నిర్ణయాలు అనేవి హవ్వమ్మ ఇక్కడ తీసుకున్నట్లుగా మనకి కనపడుతుంది. ఇక్కడ ఎప్పుడు కూడా ఏ భార్య అయినా తన భర్తకి చెప్పిన తరువాతే ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. ఇక్కడ ఆదాము కూడా
తన భార్య ఇచ్చింది కదా అని చెప్పేసి అవి ఎక్కడివి, ఏంటి, ఇంతవరకు నేను ఇటువంటి పండ్లను నేను చూడలేదు కదా, ఇవి ఎక్కడి నుంచి తెచ్చావు అనే మాట కూడా అక్కడ ఆదాము పలకలేనట్లుగా మనకి కనపడుతుంది. అలాగే మరి హవ్వమని ఒంటరిగా విడిచిపెట్టి ఆ సమయంలో ఆదాము ఎక్కడికి వెళ్ళిపోయాడు అనే ప్రశ్నలు కూడా మనకి తలెత్తుతూ ఉంటాయి. అంటే భార్య భర్తల సంబంధం అనేది ఎప్పుడు కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు 2వ అధ్యాయంలో, వారు ఏక శరీరులుగా ఉంటారు. మరి ఇద్దరు యొక్క ఆలోచనలు కానీ, ఇద్దరి యొక్క భావ జాలాలు కానీ సమస్తము కూడా ఒకే మాట కింద ఉండాలి. ఇక్కడ హవ్వమని విడిచిపెట్టి ఆదాము దూరంగా ఉండడమే ఇక్కడ పాపము ఆ కుటుంబంలోనికి ప్రవేశించడానికి ఒక కారణంగా మనకి కనబడుతూ ఉంది. ఎప్పుడైతే ఈ పాపం వచ్చిందో సాతానుడు కూడా మనల్ని ఎంతో హెచ్చిస్తూ ఉంటాడు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారిని సాతాను శోధించినట్లుగా మనకి కనపడుతూ ఉంటాయి. మరి ఆయన ఉపవాసం చేస్తున్నటువంటి దినాల్లో 40 దినాలు ఉపవాసం చేస్తూ ఆకలితో ఆయన మరి శరీరం బలహీనమైపోయినటువంటి సమయంలో మరి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి సాతాను రావడం, సాతాను తన మాటల చేత మరి యేసుక్రీస్తు ప్రభువారిని శోధించడం అనేది కూడా మనం మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో గనక మనం 4వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే అపవాది ఈ విధంగా శోధిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారిని. 4వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనంలో మనం చూసినట్లయితే, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమని ఆయనను అడుగుచున్నాడు. అంటే ఇక్కడ నువ్వు దేవుని కుమారుడు అయితే తనని హెచ్చిస్తూ ఉన్నాడు. నువ్వు అనుకుంటే ఇక్కడ జరుగుతుంది కదా, నువ్వు నిజంగా ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకుని నీకున్నటువంటి ఆ యొక్క ఆకలిని నువ్వు తీర్చుకోవచ్చు కదా అని చెప్పేసి సాతానుడు ఇక్కడ ప్రేరేపిస్తున్నట్లుగా మనకి కనపడుతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆకలితో ఉన్నారు, ఉపవాసం చేస్తున్నారు కాబట్టి మరి మనసు ఆటోమేటిక్గా ఆహారం మీదకి వెళుతుంది. కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మరి ఇక్కడ సాతానుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఆహారంతో మరి ఈ లోకంలో పాపము చేయాలని ప్రేరేపిస్తున్నాడు. రెండవసారి కూడా ఇలాగంటున్నాడు, దేవాలయం శిఖరం మీద ఆయన నిలబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకి దూకు అని చెప్పేసి సాతానుడు ప్రేరేపిస్తున్నాడు. అంటే నువ్వు దేవుని బిడ్డవు కదా, నువ్వు ఈ యొక్క కొండ మీద నుంచి కిందకు దూకితే కనుక దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు కదా. అంటే తన యొక్క శక్తిని ఇక్కడ హెచ్చిస్తూ మరి తన యేసుక్రీస్తు ప్రభువారిని రెచ్చగొట్టేలాగా మాట్లాడే స్థితి ఇక్కడ మనకి కనపడుతుంది. అలాగే 3వ సందర్భంలో కూడా మరి 9వ వచనంలో, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసి అని ఎడల వీటన్నిటినీ కూడా నీకు ఇచ్చేదను అని చెప్పేసి సాతానుడు మాట్లాడుతున్నాడు. అంటే లోకంలో ఉన్నటువంటి అధికారం కానీ, లోకంలో ఉన్నటువంటి ధనము కానీ, లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా దేవుడు మరి సాతానుడు దేవుడికి ఇస్తాను అనే మాటలు ఇక్కడ మనకి కనపడుతున్నాయి. కాబట్టి ఈ వాక్యాల ప్రకారం మనం అర్థం చేసుకునే మరి విధానం, కోణం అనేది ఏ విధముగా ఉంటుంది అనగా, మరి దేవుణ్ణి కూడా సాతానుడు శోధిస్తూ ఉంటాడు. హవ్వమ్మను కూడా ఇక్కడ మాయ మాటల చేత మరి సాతానుడు హవ్వమ్మని శోధించున్నాడు. అందుకే ఇర్మియా భక్తుడు ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయాన్ని కనుక మనం చూసినట్లయితే 17వ అధ్యాయం 9వ వచనంలో మరి ఈ విధంగా మాట్లాడుతున్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింప గలవాడు ఎవడు. అంటే మన హృదయం అన్నిటికంటే కూడా మోసకరమైనది. అంటే ఇక్కడ ఒక వ్యక్తితో కొంతసేపు మాట్లాడిన తర్వాత ఆలోచనలు ఒకలాగా ఉంటాయి, మరి మరొక వ్యక్తితో మాట్లాడినప్పుడు మన ఆలోచనలు అనేవి మారిపోతూ ఉంటాయి. మందిరంలో ఉన్నప్పుడు మన ఆలోచనలు ఒకలాగా ఉంటాయి, లోకంలో ఉన్నప్పుడు మన యొక్క ఆలోచనలు అనేవి ఒకలాగా ఉంటాయి. ఇక్కడ అవ్వమ్మ ఆదాము ఇరువురు కూడా దేవునితో ఉన్నంత కాలము కూడా పాపానికి అవకాశం అనేది ఇవ్వలేదు. ఎప్పుడైతే దేవునికి విధేయతను చూపించలేదు, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడలేదు, దేవుని యొక్క మాటను వినుకోకోకుండా మరి అవ్వమ్మ సొంత నిర్ణయం ఎప్పుడైతే తీసుకుందో, ఆదాము కూడా ప్రశ్నించకుండా మరి అవ్వమ్మ చెప్పినటువంటి ఆ యొక్క ఇచ్చినటువంటి పండును ఎలాగైతే తినేసిందో వెంటనే లోకములోనికి పాపం అనేది వచ్చింది. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని మనకి పరిశుద్ధ లేఖనాల ద్వారా మనకి కనబడుతుంది. కాబట్టి ఈ వాక్యాల ద్వారా ఎప్పుడైతే ఈ పండు తిని ఉన్నారో, ఈ పండు ద్వారా లోకములోనికి పాపం అనేది ప్రవేశించినది. ఎప్పుడైతే ఈ పాపము లోకములోనికి ప్రవేశించినదో మరి అన్నీ కూడా సమస్తము కూడా అప్పటి వరకు ఉన్నటువంటి దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధం, ఆ యొక్క సమాధాన పడే స్థితి, ఆ యొక్క ఒక స్నేహితులుగా ఉండే పరిస్థితి సమస్తము కూడా దూరమైపోయినట్లుగా మనకి కనపడుతుంది. కాబట్టి వాక్యాన్ని విన్నటువంటి మనమందరము కూడా ఈరోజు పాపము చిన్నగానే ప్రారంభమవుతుంది. ఆ పాపము పెరిగి మన జీవితాల్ని అలాగే దేవుని నుండి కూడా దూరం చేసే స్థితికి పాపం అనేది తీసుకుని వెళ్ళిపోతుంది. అవ్వమ్మ కూడా సాతాను ఎప్పుడైతే ఆ యొక్క మాటలు చెప్పాడో,
ఆ మాటలకి మరి లోబడి, ఆ మాటలకి ఆకర్షింపబడి మరి తినకూడదు అని దేవుడు చెప్పినటువంటి ఆ పండును తిని పాపం చేసింది. తను పాపంలోనికి వెళ్ళడమే కాకోకుండా ఆదామును కూడా పాపంలోనికి తీసుకుని వెళ్ళిపోయింది. కాబట్టి ఈరోజు మరి దేవుని యొక్క మాట వినకపోవడం వల్ల ఈరోజు ఈ లోకంలోనికి పాపం అనేది వచ్చి ఉన్నది. కాబట్టి మన జీవితాల్లో కూడా మరి మనము కూడా దేవునితో ఉన్నంత కాలము కూడా ఎంతో ఆశీర్వదింపబడే స్థితిలో ఉంటాం, ఎంతో సంతోషంగా ఉంటాం, ఎంతో ఆనందంగా ఉంటాం. ఎప్పుడైతే దేవుణ్ణి కాదు అని లోకంలోనికి మనం వెళ్ళి లోకాశల వైపు మనం గనక మన స్థానాన్ని కనుక ఇచ్చినట్లయితే మరి దేవుని నుండి దూరం అయిపోయే పరిస్థితి మనకు వస్తుంది. కాబట్టి మరి దేవుని యొక్క మాటలు విందాం, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి మొదటి స్థితిలో ఆదాము అవ్వలు ఎంత సంతోషంగా ఉండి ఉన్నారు, మనము కూడా అటువంటి సంతోషంతో జీవించే బిడ్డలుగా, కుటుంబాలుగా, సంఘాలుగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. మరి ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే మీ బంధువులకు, స్నేహితులకు ఈ వాక్యాన్ని షేర్ చేసి ఈ యొక్క పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉండాలని మరి దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.